గైస్ ఈ వీడియోలో 2025 ఐపీఎల్కి ఆర్సీబీకి కెప్టెన్ ఎవరవుతారు? ఫాఫ్ డు ప్లెసీ టీంలో ఉంటాడా లేదా? ఇంకా అలాగే ఆర్సీబీ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ ఎవరన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే అసలు మ్యాటర్ ఏంటన్నది అర్థమవుతుంది. ఇంకా అలాగే ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఇంకా మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే 2025 ఐపీఎల్లో మెగా ఆక్షన్ జరగబోతుంది. మెగా ఆక్షన్ అంటే మనందరికీ తెలిసిందే. అయితే ఈ మెగా ఆక్షన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇంకా అలాగే 10 టీంలు రిటైన్ చేసుకునే ప్లేయర్స్ గురించి కూడా చెప్పాను. వీడియో చూస్తుంటే ఓకే, చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. లింకు కామెంట్ బాక్స్లో ఇచ్చేస్తున్నాను. ఇంకా మనం మ్యాటర్కి వచ్చేస్తే 2025 ఐపీఎల్లో మెగా ఆక్షన్ జరగబోతుంది. అంటే ఒక్కొక్క టీము 4 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకోవాలి. కానీ ఈసారి ఆ రూల్ని మారుస్తారంట. 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చి ఒక ఆర్టీఎం కార్డు ఇస్తారంట. మరి ఇప్పుడు ఆర్సీబీ రిటైన్ చేసుకునే 5 ప్లేయర్స్ ఎవరన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే 100% అయితే విరాట్ కోహ్లీ, ఇంకా నెంబర్ 2 రజత్ పడిదార్, నెంబర్ 3 మహమ్మద్ సిరాజ్, నెంబర్ 4 విల్ జాక్స్, నెంబర్ 5 యష్ దయాల్. ఇంకా ఆర్టీఎం కార్డు ద్వారా గ్రీన్ని లేదా మ్యాక్స్వెల్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రజత్ పడిదార్, విరాట్ కోహ్లీ, సిరాజ్, విల్ జాక్స్, యష్ దయాలు ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో ఆధార్ కొట్టేశారు. కాబట్టి ఈ 5 ప్లేయర్స్ని ఆర్సీబీ రిటైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి మీరు ఆర్సీబీ ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. అయితే ఇప్పుడు చాలా మంది ఫాఫ్ డు ప్లెసీ గురించి అయితే అడుగుతున్నారు. ఫాఫ్ డు ప్లెసీని రిటైన్ చేసుకుంటారా లేదని. డు ప్లెసీకి ప్రెజెంట్ 39 ఇయర్స్. ఆల్మోస్ట్ ఫాఫ్ అయితే కెరీర్ ఎండింగ్లో ఉన్నాడు. మరి ఈసారి జరగబోయేది మెగా ఆక్షన్. మెగా ఆక్షన్కి రిటైన్ చేసుకునే ముందు ఫ్యూచర్ చూస్తారు. అంటే 1-2 సంవత్సరాలు ఆడే ప్లేయర్స్ని తీసుకోవడానికి ముందుకు రారు. ఇంకా అలాగే ఫాఫ్ డు ప్లెసీ ఈ సీజను స్టార్టింగ్లో కెప్టెన్సీ అంత మంచి గేమ్ చేయలేదు. 8 మ్యాచెస్ ఆడితే కేవలం 1 మ్యాచే గెలిచారు. ఇంకా దాని తర్వాత విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ముందుకొచ్చాడో అప్పటి నుంచి ఆర్సీబీ మ్యాచెస్ గెలవడం మొదలు పెట్టారు. ఇంకా ఫాఫ్ డు ప్లెసీ రన్స్ విషయంకి వచ్చేస్తే ఈ సంవత్సరం ఫాఫ్ డు ప్లెసీ 438 రన్స్ కొట్టాడు. అంటే అంత మంచి పర్ఫార్మెన్స్ కాదు, అలాగే బ్యాడ్ పర్ఫార్మెన్స్ కాదు. ఇంకా అలాగే లాస్ట్ సీజన్లో కూడా ఫాఫ్ డు ప్లెసీ 730 రన్స్ కొట్టాడు. అంటే డు ప్లెసీ బ్యాటర్గా ఓకే, కానీ కెప్టెన్సీ విషయంకి వచ్చేస్తే అంత సక్సెస్ఫుల్ కాదని చెప్పాలి. ఇంకా అలాగే ఫాఫ్ ఏజ్ కూడా ఎక్కువ కాబట్టి మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం మెగా ఆక్షన్కి ఫాఫ్ డు ప్లెసీని రిలీజ్ చేసేస్తారు. మరి డు ప్లెసీని ఆర్సీబీ రిటైన్ చేసుకుంటే బాగుంటుందా లేక రిలీజ్ చేస్తే బెటర్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. మరి ఇప్పుడు ఫాఫ్ డు ప్లెసీ రిలీజ్ అయితే ఆర్సీబీకి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు? ఈసారి జరగబోయేది మెగా ఆక్షన్ కాబట్టి చాలా మంది మంచి ప్లేయర్స్ అయితే వస్తారు. మరి ఆ ప్లేయర్స్ ఎవరు అనేది ఒకసారి మనం చూసుకోగలిగితే మొదటిగా రోహిత్ శర్మ. రోహిత్ శర్మని ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. అది కూడా రోహిత్ పర్మిషన్ తీసుకోకుండా కెప్టెన్సీ నుంచి తీసేశారు. అప్పటి నుంచి రోహిత్ శర్మ గ్రౌండ్లో మంచిగా ఉండట్లేదు. ప్రతిసారి కూడా సాడ్గానే ఉంటున్నాడు. అంటే 5 కప్పులు కొట్టించిన రోహిత్ శర్మని తన పర్మిషన్ లేకుండా కెప్టెన్సీ తీసేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే అప్పటి నుంచి మనకు బయట వస్తున్న అప్డేట్స్ ప్రకారం 2025 ఐపీఎల్కి రోహిత్ శర్మ ఆక్షన్కి వస్తాడంట. గ్రౌండ్లో తన బాడీ లాంగ్వేజ్ చూసుకున్నా కూడా మనకి అర్థమైపోతుంది తను ముంబై ఇండియన్స్ టీంలో ఉండడానికి ఇష్టపడట్లేదు. మరి ఇప్పుడు రోహిత్ శర్మ ఆక్షన్కి వస్తే చాలా టీంలు కొన్ని కెప్టెన్గా పెట్టుకోవడానికి ముందుకొస్తారు. వాళ్ళలో మొట్టమొదటి టీము ఆర్సీబీ. మరి ఆర్సీబీ మెగా ఆక్షన్లో ఫాఫ్ డు ప్లెసీని వదిలేస్తే కెప్టెన్గా మొదటి ఆప్షన్ ఆర్సీబీకి రోహిత్ శర్మనే. రోహిత్ శర్మ ఐపీఎల్లోని మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. కాబట్టి ఆర్సీబీ అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మని కొనడానికి ముందుకు వస్తారు. ఒకవేళ రోహిత్ శర్మ ఆర్సీబీలోకి వస్తే ఇంకా రోకో కాంబినేషన్ ఎలా ఉంటుందన్నది క్రికెట్ ఫ్యాన్స్కి కొత్తగా చెప్పక్కర్లేదు. మరి రోహిత్ శర్మ ఆర్సీబీలోకి వస్తే ఎలా ఉంటుందన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ ఆక్షన్లోకి రావడానికి ఛాన్స్ ఉన్న ప్లేయరు కేఎల్ రాహుల్. రాహుల్ కూడా ఆక్షన్కి రావడానికి 90% అయితే ఛాన్స్ ఉంది. ఎలా అంటే రీసెంట్గా ఎల్ఐజీ వార్నర్కి ఇంకా కేఎల్ రాహుల్కి మధ్య గ్రౌండ్లో ఒక డిస్కషన్ అయితే జరిగింది. ఆ డిస్కషన్ ఎలా ఉందంటే కేఎల్ రాహుల్ని తిట్టినట్టుంది. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని ఇలా గ్రౌండ్లో రూడ్గా బిహేవ్ చేయడం అనేది ఆ ప్లేయర్ని ఎంత అవమానం పరుస్తుందన్నది మనందరికీ తెలిసిందే. ఇలా జరిగిన తర్వాత నుంచి కేఎల్ రాహుల్ గ్రౌండ్లో మంచిగా ఉండట్లేదు. ఏదో ఆడామంటే ఆడామన్నట్టు ఆడుతున్నాడంతే. దీన్ని బట్టి చూసుకుంటే కేఎల్ రాహుల్ మెగా ఆక్షన్కి 90% అయితే వస్తాడు. మరి ఇతను ఆక్షన్కి వస్తే చాలా టీంలు అయితే ఇతను కొనడానికి ముందుకొస్తారు. మరి ఇప్పుడు ఆర్సీబీకి రోహిత్ శర్మ ఒకవేళ దొరకకపోతే నెక్స్ట్ ఖచ్చితంగా కేఎల్ రాహుల్ని కొనడానికి ముందుకొస్తారు. కేఎల్ రాహుల్ ఆల్రెడీ ఆర్సీబీలో ఆడాడు. ఇంకా అలాగే ఆర్సీబీ మేనేజ్మెంట్కి ఇతనికి కొంచెం పరిచయం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇతను కొనడానికి అయితే ఆర్సీబీ ముందుకొస్తారు. కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్గా మంచి సక్సెస్ఫుల్. ఎల్ఐజీని 2 సార్లు ప్లేఆఫ్స్కి తీసుకెళ్లాడు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరు తన సొంత టీం ఆర్సీబీలోకి వచ్చాడు అంటే ఇంకా ఎంత రెస్పాన్సిబిలిటీగా ఆడతాడనేది అర్థం చేసుకోవాలి. చూద్దాం మరి కేఎల్ రాహుల్ని ఆర్సీబీ కొంటారో లేదో. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీకి కెప్టెన్గా థర్డ్ ఆప్షన్గా విరాట్ కోహ్లీ. ఒకవేళ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆక్షన్లో ఆర్సీబీకి దొరకకపోతే విరాట్ కోహ్లీని కెప్టెన్గా చేయడానికి అవకాశం ఉంటుంది. పాస్ట్లో తన కెప్టెన్సీ వదిలేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మధ్యలో కూడా కొన్ని మ్యాచెస్ విరాట్ కోహ్లీ కెప్టెన్గా చేశాడు. ఇప్పుడు ఫాఫ్ కెప్టెన్గా ఉన్నప్పటికీ కెప్టెన్సీగా నడిపిస్తుంది విరాట్ కోహ్లీనే. కాబట్టి ఆక్షన్లో కెప్టెన్ మెటీరియల్ కలిగిన ప్లేయర్ ఎవరు దొరకకపోతే
విరాట్ కోహ్లీనే కెప్టెన్గా చేస్తాడు. మరి ఇప్పుడు 2025 ఐపీఎల్కి ఆర్సీబీకి కెప్టెన్గా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ తెలపండి. నేనైతే రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యి ఇంకా వైస్ కెప్టెన్గా విరాట్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.